మొన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. జెమ్ ఆఫ్ ఆఫ్రికా అని ఏ దేశాన్ని అంటారు? అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, రకరకాల వన్యప్రాణులకు నిలయమైన నమీబియా దేశాన్ని జెమ్ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తారు. ఈ దేశంలో ఉన్న నమీబ్ ఎడారి, ఎటోషా నేషనల్ పార్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తాయి. ఇక మొదటిది, జల్వాహక్ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి. అంతర్గత నీటి మార్గాల్లో సరుకు రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జల్వాహక్ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ 3 కార్గో నౌకలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పథకం కింద కార్గో యాజమానులు 300 కిలోమీటర్ల వరకు దూరానికి సరుకు రవాణా చేస్తే ఇందుకు సంబంధించి అయ్యే ఖర్చులో 35% వరకు వెనక్కి పొందవచ్చు. ఈ పథకం 3 ఏళ్ల వరకు అమలులో ఉంటుంది. ఇక రెండవది, చెన్నైలో డయాబెటిస్ బయోబ్యాంక్. భారతదేశ వైద్య పరిశోధన మండలి దేశంలోనే తొలి డయాబెటిస్ బయోబ్యాంక్ ను చెన్నైలో ఏర్పాటు చేసింది. శాస్త్రీయ అధ్యయనాలకు ఉపయోగపడే జీవ నమూనాలను సేకరించడం, వాటిని ప్రాసెస్ చేయడం, నిల్వ ఉంచడం, పంపిణీ చేయడం దీని లక్ష్యం. డయాబెటిస్ పై అధునాతన పరిశోధనకు ఇది ఉపయోగపడుతుంది. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో దీనిని ప్రారంభించారు. ఇక మూడవది, అరేబియా సముద్రంలో డిజర్ట్ నైట్. అరేబియా సముద్రంలో డిజర్ట్ నైట్ అనే త్రైపాక్షిక ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్ ను ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం, వైమానిక దళాల మధ్య పరస్పర చర్యలను మెరుగుపరచడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఇక నాలుగవది, డార్క్ ఈగిల్ ని పరీక్షించిన యుఎస్ మిలిటరీ. డార్క్ ఈగిల్ అనే లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ వెపన్ ని యుఎస్ మిలిటరీ విజయవంతంగా పరీక్షించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ లో నిర్వహించిన ఈ ప్రయోగంలో క్షిపణి వేగం, సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ విజయం యుఎస్ మిలిటరీకి హైపర్సోనిక్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో ఒక ప్రధాన మైలురాయి. ఇక ఐదవది, న్యూఢిల్లీలో 22వ దివ్య కళా మేళా. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 22వ దివ్య కళా మేళా నిర్వహిస్తున్నారు. వికలాంగుల సాధికారత విభాగం 11 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 100 మంది కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడంలో దివ్యాంగులకు ఈ కార్యక్రమం సహాయపడుతుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, విరసత్ సారీ ఫెస్టివల్ 2024 ఎక్కడ జరుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.